నాగసింధూరం పెట్టించాలనుకున్నావు, కానీ ఫలితం దక్కలేదు. అవును స్వామి, ఆ నాగశక్తి ఎట్నుంచి వస్తుందో, ఏ రూపంలో వస్తుందోనని క్షణక్షణం భయంతో బతుకుతున్నాను. నా మీద దయుంచి ఒక్క వరం ఇవ్వండి స్వామి. వరమా? ఏమిటి? మరణం. మరణమా? అవును స్వామి, కన్నబిడ్డ మరణం చూసే కంటే వాడికంటే ముందే మరణించడం మంచిది. బాధలో నిజాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావమ్మా. లేదు స్వామి, నిజమేంటో తెలుసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఏమిటి నిజం? ఆ దేవుడు కూడా నా బిడ్డని కాపాడలేడు, అదే నిజం. కన్న తండ్రి చేతుల్లోనే వీడు చావబోతున్నాడు, అది కూడా నిజం. అరవింద, ఆవేశపడకు. లేదు స్వామి, నాగం ఏంటో నాకు తెలిసినప్పుడు, నా సమస్యకి పరిష్కారం మీరు చెప్పనప్పుడు నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఇప్పుడు తక్షణమే నేను ఆత్మహత్య చేసుకుని నా జన్మకి విముక్తినిస్తాను. అమ్మా, అరవిందా, అరవిందా, ఆగు. ఎందుకు ఆపారు స్వామి? నాకు మరో దారి లేదు. నీ బిడ్డ బ్రతకాలి అంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి. నేను ప్రాణాలతో ఉండాలంటే నా బిడ్డ బతుకుతాడు అని మీరు చెప్పాలి. కుదరకపోతే కనీసం నా బిడ్డని బతికించుకునే మార్గమైనా చూపించాలి. ఆ జగన్నాటక సూత్రధారి లీలలు ఎవరికీ అర్థం కావమ్మా. సృష్టికర్త రచనని చెప్పడం సృష్టికి విరుద్ధం. అయినా నీ తల్లి ప్రేమకు తలవంచి సృష్టి నియమాన్ని అతిక్రమించి నీకు జరగబోయేది చెప్తున్నాను. నీ బిడ్డ గండాలు తొలగి దోషాలు పోవాలంటే కార్తీక పౌర్ణమి నాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పూజలు చేయించి నిండు పౌర్ణమి గడియల్లో బిడ్డను స్వామి పాదాల వద్ద పడుకోబెట్టాలి. అలా ఒక్క గడియ పడుకోబెడితే 10 ఏళ్ల వరకు సర్పగండాల నుండి విముక్తి లభిస్తుంది. సర్వ మృత్యు దోషాల నుండి రక్షణ లభిస్తుంది. అంటే 10 గడియలు పడుకోబెడితే నిండు 100 ఏళ్ళు ఎలాంటి దోషాలు, గండాలు, ఆటంకాలు మా బాబు దగ్గరికి రావా? అంతేగా? అవును. ఆ కార్తికేయుని కరుణ వలన నీ బిడ్డ దీర్ఘాయుషుడవుతాడు. చాలా సంతోషం స్వామి, నా పాలిట దైవంలా దొరికారు. మీరు చెప్పినట్టు పూజ చేస్తాను. వస్తాను స్వామి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,